కొన్ని వేల కోట్లు అక్రమ ఆస్తులు కూడబెట్టాడని చెప్పి ఆ రోజు కేసులు పెడితే ఈ రోజుకి కూడా ఆ కేసులు చుట్టూ తిరిగే పరిస్థితి. సుమారుగా చూసుకుంటే దగ్గర 13 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసులు, వీటితో పాటు సుమారుగా సిబిఐ ప్రాథమిక విచారణలోనే 43,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు కూడబెట్టాడని చెప్పిన తర్వాత జైలుకు పంపించిన తర్వాత ఈ రోజుకి కూడా ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో సోనియా గాంధీ గారితో అంటే కొంచెం రాజీ కుదుర్చుకొని బెయిల్ తెచ్చుకున్నారన్న సంగతి మీకు నాకే కాదు ప్రజలందరికీ కూడా తెలుసు. అప్పటి నుంచి కూడా చూసుకున్నా కూడా ఈ రోజుకి కూడా ఆ విచారణకి ప్రతి ఒక్కరు 2 రోజులకు ఒకసారి ఎవడో ఒకసారి రీసెర్చ్ పిటిషన్ వేయిస్తాడు. మరి ఆ రోజు నేను నీతిమంతుడిని, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ అక్రమాస్తులు కూడబెట్టుకోలేదని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు విచారణకు కూడా సహకరించలేని పొజిషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అటువంటి ఒక దాన్ని ఏ నైజం అంటారంటే క్రిమినల్ నేచర్. అందుకే మీరు లాస్ట్ 5 సంవత్సరాల్లో చూసుకుంటే రాష్ట్ర ప్రజలందరూ అతన్ని ఒక సైకో అనేవారు. ఆ సైకో ఏమనంటే మా మీద కేసులు పెట్టేవారు. కానీ దానికి నిదర్శనం ఈరోజు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు కూడగట్టుకొని అదే తండ్రి చావును కూడా అడ్డం పెట్టుకొని అధికారంలో రావడానికి ఎంత ప్రయత్నం చేశాడో మీ అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన నిజాలు ఏంటంటే తండ్రి చనిపోయిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళేదానికి కూడా ఎంత సమయం పట్టిందో మీకు తెలుసు. తండ్రి చనిపోయిన తర్వాత అతను ఎక్కడున్నారో కూడా మీ అందరికీ తెలుసు. తండ్రి చనిపోయిన తర్వాత ఎంతమంది చేత సంతకాల సేకరణలు తీసుకున్నారో కూడా మనందరికీ తెలుసు. సాక్షాత్తు నిన్న మొన్న మా అచ్చెన్నాయుడు గారు, కేశవ్ గారు మాట్లాడిన మాటలకి బొత్స సత్యనారాయణ గారు లాంటి ఇబ్బంది పడ్డారు. కానీ సాక్షాత్తు కన్నా లక్ష్మీనారాయణ గారి నిన్నగాక మొన్న ఆ టైంలో అతను మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి, ఆ రోజు నేను కూడా సంతకం పెట్టాను, నేను సంతకం పెట్టి తప్పు చేశానని 2-3 నెలలకి నేను బయటకు వచ్చేసానని చెప్పి సాక్షాత్తు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ రోజు నిన్నగాక మొన్న అతను కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఒక అధికారం కోసం ఎంతవరకైనా దిగజారుతాడు జగన్మోహన్ రెడ్డి అన్న ఒక విషయం చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. వాటిలో భాగంగానే ఈరోజు మనం చూసుకుంటే ఆ రోజు తల్లిని చెల్లిని ఏ రకంగా గుండ్లకు హత్తుకున్నాడు, తల్లిని ఓదార్చాడు, చెల్లిని ఓదార్చాడు, నన్ను జైలుకు పంపిస్తున్నారా బాబు అని లబోదిబోమని గుండ్లు బాదుకుంటే పాపం ఆ మహాతల్లి షర్మిలమ్మ ఏ రోజు కూడా ఏ ఆడబిడ్డ కూడా పాదయాత్ర చేసిన సందర్భాలు కూడా మనం చూడలే. అటువంటిది ఆ టైంలో ఆ అమ్మాయి ఇంచుమించు కొన్ని వేల కిలోమీటర్లు పిల్లల్ని, భర్తని, అత్తమామల్ని అందరినీ, ఇల్లుని, వాకిల్ని వదిలేసి ఒక ఆడకూతురు ఆ రోజు పాదయాత్ర చేసిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఆయనకి కూడా నేను గుర్తు చేయాలి, నీ నైజం ఇది. ఆయనకి గుర్తు చేయడంతోనే పాటు ప్రజలు కూడా గుర్తు చేయాలి, అతగాడి నైజం ఇది. అదే తల్లి ఆ రోజు ప్రతిరోజు కూడా అతను బై ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత ఆవిడ చెంగు పట్టుకొని కళ్ళు తుడుచుకుంటూ నా బిడ్డని, తండ్రి లేని నా బిడ్డని మీరు ఆశీర్వదించండి అని చెప్పి ప్రతి ఒక్క నియోజకవర్గము తిరిగి ఆ వయసులో ఆవిడ చేస్తే అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడండి? అఫీషియల్గా కూర్చోబెట్టి ఆవిడని ఆహ్వానించి వాళ్ళ తాలూకా ప్లీనరీ మీటింగ్లో రాజీనామా చేయించి తల్లిని లిటరల్లీ మెడబెట్టుకు బయటకు గెంటినట్టుగా పార్టీ నుంచి గెంటుపడేశాడు. అంటే ఒక తల్లిని చెల్లిని వాడుకొని ఎలా వదిలేశాడో ఒకసారి చూస్తే ఆఖరికి అతను వెనకాతున్న వాళ్ళని వాడుకొని వదిలేయడం సంగతి ఎవరికి అర్థం కాదు. సో అతని నైజం గురించి చెప్తున్నా, దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత తండ్రి చావును అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. అధికారం ఇన్ ద సెన్స్ ఆ రోజు ఒక ఎంపీ. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఎలాంటి డ్రామాలు ఆడాడో కూడా మీకు తెలుసు. వివేకానంద రెడ్డి గారి హత్య, ఆ ముందు కోడికత్తి. ఆ కోడికత్తి అంత బాగా పారలేదు అనుకున్నాడో ఏంటో మరి మహానుభావుడు. వెంటనే ఒక వివేకానంద రెడ్డి గారి హత్యని తీసుకొచ్చి అంటే వాళ్ళే చేయిస్తారు, వాళ్ళే రక్తాలు కడిగేస్తారు, వాళ్ళే కుట్లేసేస్తారు, వాళ్ళే నెక్స్ట్ డే వాళ్ళ తాలూకా పేపర్లో ఏమో నారాసుర రక్త చరిత్ర అని రాస్తారు, వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు చంపించేశారని రాస్తారు. ముందు గుండుపోటు అంటారు, తర్వాత ఎపిసోడ్లు అన్నీ జరుగుతాయి. అన్ని మాటలు వాళ్ళే. గుండుపోటు అన్నది వాళ్ళే, తర్వాత గొడ్డలపోటు అన్నది వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారి పేరు తెచ్చింది వాళ్ళే, అప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయమన్నది వాళ్ళే. ఆ రోజు పాపం సునీతమ్మని దగ్గర చేర్చి నీకు న్యాయం చేస్తానని చెప్పి ఆవిడ్ని కూడా వాడుకొని ఆ రోజు అధికారంలో కూర్చున్న తర్వాత కనీసం సిబిఐ వాళ్ళని ఎంక్వైరీకి కూడా లోపలికి రానివ్వకుండా చేసి ఆ చెల్లి తాలూకా మనోవ్యాధునికి కారణమైన పరిస్థితి తెలీదా? అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక రాజకీయ నాయకుడు తన ఇంట్లోని ఒక తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు ఈరోజు బయటకు వచ్చి నా అక్క చెల్లెములు అని చెప్పి మాట్లాడితే ఆ రోజు ప్రజలు నమ్మారు. కానీ ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అంటే అతని నైజాం గురించి నేను మాట్లాడుతున్నా. అతని మీద అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అతని మీద అనేక అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. అంటే అటు అయినప్పటికీ కూడా ఈరోజు బయటకు వచ్చి అతను మాట్లాడే తీరు చూస్తూ ఉంటే అంటే కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి వాళ్ళ తండ్రి చావును అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి
అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు అని వినాశనం చేసి విధ్వంసం చేసి ఆఖరికి ఈరోజు మళ్ళా తిరిగి అదే నేచర్ని నేను కొనసాగిస్తానని డెలిబరేట్గా చెబుతున్న తీరుని చూస్తూ ఉంటే ఎస్ అనుకోవచ్చు, మీ పార్టీ సిద్ధాంతమే వినాశనం విధ్వంసం. మీ ఇందాకే చెప్పాను, మీ పార్టీ నినాదం రప్ప రప్ప. ఇంకెందుకు మాట్లాడితే పార్టీ గుర్తు కూడా మార్చేయి. ఎందుకంటే నీ కార్యకర్తలందరూ రోడ్ల మీదకి వచ్చి గొడ్డలు పట్టుకుని కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు కదా. ఎవడో ఫ్యాన్ పట్టుకోవట్లే, ఎవడో ఫ్యాన్ చూపించట్లే. ప్రతి ఒక్కడు గొడ్డలు పట్టుకోవడం అదేదో హీరోయిజం లాగా, ప్రతి ఒక్కడు కత్తి పట్టుకోవడమే అదేదో హీరోయిజం లాగా. ఎంత కేకని ఎంత పెద్ద కత్తితో వస్తారు, అది కూడా ఇంట్లో కోసుకోరు, రోడ్ల మధ్యలోకి వస్తారు. ఇంకొకడు వస్తాడు గొడ్డలు పట్టుకుంటాడు, మేకను తెస్తాడు. ఒరే ఆ మేకని ఏదో బలేసింది, ఏదో దేవుడి గుడిలోనే ఎక్కడో చేసుకుంటే కొంచెం పుణ్యం పురుషార్థం రెండు వచ్చింది. అంటే బలి అన్న ద సెన్స్ నేను చెప్పేది ఏంటంటే కొన్ని చోట్ల చూపిస్తారు కాబట్టి చెప్తున్నాను. అటువంటి అక్కడ వేసి ఆ రక్తాన్నేమో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ మీద జల్లి రప్ప రప్ప అంటాడు. అరే రప్ప రప్ప అంటున్నాడు, నీ కార్యకర్త బయటకు వచ్చి నరుగుతానంటున్నాడయ్యా, ఒకసారి చూడు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు ఏమైనా అర్థమవుతుందా నీకు అని అడిగితే తప్పేంటి అంటాడు ఈ పెద్ద మనిషి కూర్చొని. అంటే ఒక రాజకీయ నాయకుడు పొజిషన్లో ఉండి ఒక ప్రజల్ని కానీ యువతని కానీ మంచి దారిలో పెట్టాలనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు రప్పారప్ప రాజకీయం చేసే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడా? ఈరోజు నేను అదే అంటాను, ఇందాకే చెప్పాను, పార్టీ ఆ గొడ్డల్ని కూడా అదే ఇంచుమించుగా చెప్పాలంటే అధికారంలోకి వచ్చేసాడు. ఏంటి ఏమి వేసుకున్నాడు, కోడికత్తి అని చెప్పాడు. ఎంత కత్తి, కోడికత్తి ఎంత ఉంటుందో తెలుసు మనందరికీ, మొన ఎంత ఉంటుంది, దాంతో ఇంత గీతకు వస్తే దానికి ఇక్కడ నుంచి నేను వైద్యం చేయించుకోను, ఇక్కడ పోలీసులతో నాకు నమ్మకం లేదని ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళి ఒక 3 రోజుల పాటు ఒక మంచి డ్రామా ఆడాడు. కాకపోతే ప్రజలకు తెలియదు, అది చిన్నదే కదా. సో ఈ చిన్న కోడికత్తి కన్నా పెద్ద గొడ్డల పోటు అయితే చాలా గట్టిగా ఉంటుంది అనుకున్నారు. ఏంటో పాపం ఆ వివేకానంద రెడ్డి గారిని ఆ రకంగా హత్య చేయడం పాపం. ఇంకా ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అతను నైజం గురించి చెప్పేటప్పుడు, అంటే మీరు మేము మాట్లాడుకునేదో లేకపోతే జనరల్గా బయటకు వచ్చేదో, ఇదే వివేకానంద రెడ్డి గారు యాక్చువల్గా పులివెందల్లో, అంటే ఇక్కడ కూడా మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పాలి, పులివెందల్లో రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి రాజకీయం చేసిన పరిస్థితి ఎక్కడ లేదు, అందరికీ తెలుసు. ఆ రోజుల్లో కూడా పులివెందల్లో రాజకీయం చేయాలంటే వివేకానంద రెడ్డి గారే రాజకీయం చేసేది. అటువంటి వివేకానంద రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత ఎంపీని రాజీనామా చేయమని చెప్పి అప్పట్లో వివేకానంద రెడ్డి గారిని కొట్టారన్న పదాలు కూడా చాలా మట్టుకు వింటున్నాము, చాలామంది చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవే కాదులేండి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఇలాంటి సంఘటనలకి గురి కావాల్సి వచ్చింది అనే సంఘటనలు కూడా చాలా మట్టుకు బయటకు వచ్చినాయి. ఇది ఆయన నేచర్ గురించి చెప్తున్నాను. ఆఖరికి అఫ్కోర్స్ ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేయకపోవడం, సోనియా గాంధీ గారి వరకు ఈ పంచాయతీ వెళ్ళడం, అవన్నీ కూడా మనందరికీ తెలుసు. అంటే సొంత బాబాయ్ తన తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని కూడా అంత కిరాతకంగా చంపించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు నిజంగా తప్పు చేయలేదు, ఎవరో ఏదో చేశారు అని నీకు అనుమానం వస్తే 5 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు కదా, ఎందుకు ఆ కేసుని సిబిఐకి అప్పచెప్పి ఎందుకు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్కి నీ పోలీస్ డిపార్ట్మెంట్ని ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు ఎందుకు ఆర్డర్స్ జారీ చేయలేదు, ఎందుకు ఆజ్ఞాపించలేదు? నిజంగా నీకు ఆ బుద్ధే ఉండుంటే ఈరోజు సునీతమ్మ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నీ గురించి మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు కదా. ఎంత దౌర్భాగ్యం అండి. తన తల్లి కడుపున, అంటే ఒకే తల్లి కడుపున పుట్టిన ఒక అన్న చెల్లి బయటకు వచ్చి అంత త్యాగం చేసి పాదయాత్ర చేసి నా అన్నదమ్ముడికి అధికారం రావాలని చెప్పి కోరుకున్న వ్యక్తి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నా ఆస్తి నాకు ఇవ్వరా బాబు అని చెప్పి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చిందంటే ఇతని తాలూకా సైకాలజీని ఒకసారి మనందరం అర్థం చేసుకోవాలి కదా. పైగా ఈరోజు బయటకు వచ్చి అధికారం పోయింది, అహంకారం ఎక్కడ తగ్గల, అదేమో తలబిరుసుదనం ఎక్కడ తగ్గల, ఆ నోటి స్పీడ్ ఎక్కడ తగ్గల, బయటకు వచ్చి ఏం మాట్లాడతాడండి ఈరోజు? మేము మాట్లాడితే మేము నరికేస్తాం, మేము చంపేస్తాం, మేము విధ్వంసం సృష్టిస్తాం, మేము వస్తే ఏం జరుగుతుందో చూస్తారు. ఏంటి జరిగితే